ఉగాది నుంచి సన్నబియ్యం హుజూర్ నగర్ సెగ్మెంట్ మట్టంపల్లిలో సీఎం ప్రారంభం. ఎన్ని రోజుల నుంచో చెప్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజలకు ఏదైతే 6 గ్యారెంటీ పథకాలు, సన్నబియ్యము, మీరు ఏవైతే పథకాలు ఇస్తారో మీరు ఇస్తానని ఏక తప్పదు. దాన్ని మీరు ఇంకా లేట్ చేసుకుంటూ పోతే ప్రజల్లో మీకు వ్యతిరేకత తప్ప మీకు మంచి పేరు రాదు. ఇప్పుడు ప్రజలు, నేను కూడా చాలామంది ప్రజలతో అన్నా, మరి గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసిందంట. ఇవన్నీ చేయనీకంటే చేయని, 7 లక్షల కోట్లనే చేయని, 70 లక్షల కోట్ల అప్పని చేయని, మాకెందుకు, మాకు పథకాలు వస్తున్నాయా లేవా అని చెప్పి ప్రజలు ఇట్లా గుడ్డి భ్రమలో ఉన్నారు. రేపు రాష్ట్రం అప్పుల కుప్పగా అవుతుందా వాళ్ళకు సంబంధం లేదు, రేపు ఆ భారం వాళ్ళ మీద పడుతుందా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సింది ఉచితం ఉచితం ఉచితం. తెలంగాణ ప్రజలకు మీరు ఇస్తా అన్నది ఇయ్యక తప్పదు. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు అప్పు చేస్తారా, ప్రభుత్వ భూమిలో అమ్ముతారా, ప్రజలకు సంబంధం లేదు. మీరు ఇస్తా అన్న సన్న బియ్యంతో పాటు 6 గ్యారెంటీ పథకాలు ఇచ్చేయండి. ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారన్న మాట మీకు వస్తుంది. లేదనుకో ప్రజలు, మీరు అప్పు చేసి తెస్తుర్రా, లేకపోతే మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఈ అప్పులు మిత్తులు కడుతున్నా, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు అంటారు చెప్పారు కాబట్టి మాకు ఇవ్వాలంటారు. చూసుకోండి మీరు. అదే రోజు లేదా మరుసటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది నుంచి అంటే 30 తారీఖు నుంచి పౌర సరఫరాల శాఖ కసరత్తు. మట్టంపల్లి లక్ష్మీ నరసింహ ఆలయంలోనే పంచాంగ శ్రావణం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచన. మరి సన్నబియ్యం వచ్చినాక ఇంకెంత స్కామ్ జరుగుతుందో ఇంకా చూడాలి. యువ వికాసం స్కీమ్కు రేషన్ కార్డు తప్పనిసరి అంట. ఉగాది పండుగ సందర్భంగా సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గమైన హుజూర్ నగర్లో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించాలని సివిల్ సప్లై శాఖ భావిస్తున్నది. అదే రోజున సెగ్మెంట్లోని మట్టంపల్లి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని ప్లాన్ చేస్తున్నది. ఈ విషయాన్ని సీఎం రేవంత్కు వివరించి ఆయన్ని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించాలని మంత్రి ఉత్తమ్ భావిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అదే రోజున లేదా మరుసటి రోజు నుంచి లబ్ధిదారులు అందరికీ సన్నబియ్యాన్ని పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 91.19 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికీ ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేసేందుకు కావాల్సిన రేషన్ను అధికారులు ఇప్పటికే సిద్ధం చేసిరంట. ఇప్పుడు రేపటి ఉగాది నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుందంట రేషన్ షాప్ మీద. అక్కడే ఉగాది పంచాంగం. ప్రతి ఏటా ప్రభుత్వం ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం చూపిస్తుందంట. సో అక్కడ నేనంట